మనం సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. మంత్రులు కొండా సురేఖ అలాగే సీతక్క కూడా రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాఖీ కట్టినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే రాఖీ కట్టిన సమయంలో కాస్త ముభావంగా సీఎం రేవంత్ రెడ్డి కనిపించినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. చారి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్దే మంత్రులు ఉన్నారా? ఆయనకు రాఖీ కట్టిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఈ రోజు అపాయింట్మెంట్ కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది కొండా సురేఖ ఈ నేపథ్యంలో. సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు? ఈ రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కొద్దిసేపు క్రితమే మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఇద్దరు కూడా రాఖీ కట్టారు. అయితే ప్రతిసారి కడతారు, కానీ ఈసారి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్ రాజకీయంగా తీవ్ర ప్రతి సంవత్సరం కూడా రాఖీ కట్టడం అనేది చాలా సర్వసాధారణమైన విషయమే. కానీ ఈ సంవత్సరం కాస్త ప్రత్యేకమైన విషయంగా సీఎం కి రాఖీ కట్టే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఆమె కొండా సురేఖ ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది రాఖీ కట్టడం కోసం. ఎవరైనా సరే నివాసానికి రావచ్చు, రాఖీ కట్టొచ్చు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసిన నేపథ్యం కూడా చూసాం. మంత్రులు కొండా సురేఖ అలాగే మంత్రి సీతక్క కూడా కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీ కట్టారు. ఘనంగా అక్కడ రాఖీ పౌర్ణమి వేడుకలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మంత్రులు కొండా సురేఖ అలాగే మంత్రి సీతక్క కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతికి రాఖీ రక్షాబంధన్ కట్టినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు మంత్రులు అటు కొండా సురేఖ ఇటు సీతక్క ఇద్దరు కూడా ఆయనకు రాఖీ కట్టడం జరిగింది. ఆయనకు రాఖీ కట్టే సమయంలో కాస్త ముభావంగా కనిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ ఈ రోజు ఉదయం కొండా సురేఖ కోరడం జరిగింది. ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మంత్రులు చాలా మంది మహిళా మంత్రులు రావడం, సీఎం కు రక్షాబంధన్ కట్టడం అనేది పరిపాటి, అది చాలా సర్వసాధారణంగా జరిగేటువంటి అంశమే. కానీ ఈసారి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ జరుగుతున్నందున ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒక నివేదిక ఇప్పటికే కమిటీ తయారు చేసి ఏఏసీకి పంపించింది. సో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికే ఆమె కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సీఎం కు వ్యతిరేకంగా డైరెక్ట్ గా వీరిపై కాదు, డైరెక్ట్ గా సీఎం పైనే వ్యతిరేకంగా ఆమె కుమార్తె వ్యాఖ్యలు చేయడం వెనుక సర్వత్రా పార్టీ పెద్దలంతా కూడా గుర్రుగా ఉన్నటువంటి అంశం కనిపిస్తోంది. సో మరొక్కసారి ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫోన్ లైన్ ద్వారా పూర్తి అప్డేట్ అందిస్తారు. చారి, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇంత కాసేపటి క్రితం జరిగినటువంటి లైవ్ దృశ్యాలు. చాలా సంతోషంగానే కొండా సురేఖ అక్కడ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి వైనం కనిపించింది. సో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేది పక్కన పెడితే ఈ రోజు వరకు చాలా సంతోషంగానే అక్కడ పరిస్థితి అంతా కూడా కనిపిస్తోంది. సో అసలు పూర్తి అప్డేట్ ఏంటి ఇవాళ? మనం ఆ విజువల్స్ కనుక మనం చూస్తే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడానికి వచ్చినటువంటి కొండా సురేఖ కావచ్చు, రాఖీ కట్టించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఏ విషయాలు కూడా తన ముఖ కవలికలో గానీ ఆ విషయాలు అక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇద్దరు కూడా కొండా సురేఖ కూడా చాలా ప్రశాంతంగానే చాలా సంతోషంగానే రాఖీ కట్టినట్టు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా సహజంగానే ఉన్నారు, రెగ్యులర్ గా ఎట్లా అయితే ఉంటారో అలాగే ఉన్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. వాళ్ళ వచ్చినటువంటి రాఖీ కడుతున్నటువంటి సందర్భంగా చూసినటువంటి విజువల్స్. బయట రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పండుగ
రోజు ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా ఆయన కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వేరు, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి వ్యవహారం వేరేలాగా ఉంది. గతంలో ఉన్నటువంటి సహజమైనటువంటి శైలి కంటే భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ రోజు పండగ వాతావరణం కాబట్టి పండగ అకేషన్ కు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే పెద్దగా రాఖీ కట్టినటువంటి సందర్భంగా అటు కొండా సురేఖ ఇటు సీతక్క సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రమే అక్కడ ఉన్నారు. కేవలం రాఖీ కట్టడం వరకు, రాఖీ శుభాకాంక్షలు చెప్పడం వరకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంది. ఎవరి మనసులో కూడా ఈ ఎపిసోడ్ జరిగింది అని గాని ఈ సురేఖ కూతురు నన్ను ఇలా అనింది అనేటువంటి ఫీలింగ్స్ మాత్రం ఎక్కడ అక్కడ కనిపించేటువంటి పరిస్థితి అయితే చూడలేదు. పూర్తి స్థాయిలో పండగ అంటే పండగ వాతావరణం మాత్రం మూడ్ ని అక్కడ కనపడుతున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఎస్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మా ప్రతినిధి చారి చెప్పినట్టుగా సెలబ్రేషన్స్ మోడ్ లోనే అందరూ కనిపిస్తున్నారు. మంత్రులు రాఖీ కట్టే సమయంలో కూడా మనం చూస్తున్నాం ఆయన ముఖ కవళికల్లో కానీ ఎక్కడా కూడా గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ కి సంబంధించినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. చాలా సంతోషంగా ఆయన రాఖీ పౌర్ణమి వేడుకలు చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇటు కొండా సురేఖ అటు మంత్రి సీతక్క ఇద్దరు కూడా డైరెక్ట్ గా సీఎం నివాసానికి చేరుకుని కాసేపటి క్రితం అక్కడ రాఖీ పౌర్ణమి వేడుకలు చేసినటువంటి పరిస్థితి.